హాయ్ ఫ్రెండ్స్, నేను మిమిక్రీ సుబ్రహ్మణ్యం. ఈరోజు మీ అందరి కోసం మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన కొన్ని సినిమాల్లోంచి కొన్ని డైలాగ్స్ ఆయన వాయిస్లో. ముందుగా ఛత్రపతి సినిమా నుంచి. ఎవడో ఒకరి కింద బతకడంత పొమ్మకు వేరే దారి లేదన్ను, వీడి పోయాడు, వీడు స్థానంలోకి నువ్వు వస్తావా? ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేల తరబడి గంజికి ఇడ్చాం, గుడ్డకి ఇడ్చాం, కడుపు మడితే కన్నీళ్ళు మేము బతికాం. ఇప్పుడు ఆ కన్నీళ్ళు మండే. ఎవడైనా వస్తే మాడిపోతారు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడని ఎవడైనా అధికారం కోసం ఎగబడితే నా ఏరియాలో ఇంకెవరు అడుగు పెట్టుకోవద్దు. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యంకి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, గుండాయిజానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పోర్టు కోసం అని చెప్పిన పోర్టుకు బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసిన పోటెత్తుతాయి. అలాగే మిర్చి సినిమా నుంచి 600 గడుపులోకి ఇంటిని పెద్ద ఆయన నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6గురిని వేసుకొచ్చా ధైర్యాన్ని భయపడతామంటే మీరెలా నమ్మారా? ఈ ఊరు ఆయన మంచితనం వల్ల పొలిమేరు దాటి అత్తారింటికి వచ్చినట్టు వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచి లెక్క, ఇప్పుడు నుంచి లెక్క, ఆడి కొడుకొచ్చాడని చెప్పు. కత్తివాట మొదలైతే నాకన్నా బాగుడు వలడు, కానీ చివరి కత్తులు మిగులుతాయి, మనుషులు మిగలరు. వీలైతే ప్రేమ ద్వారా పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. కాలరు పట్టుకునే ఉందిరా, నీ ఊరు వచ్చి నీ మెడే పట్టుకున్నా. ఆ ఊరు రావాలంటే స్కెచ్ చేసుకురావాలి. నేను హ్యాంగర్కున్న షర్ట్ వేసుకొచ్చేస్తా. పదే పదే పాత మనిషినైతే నీలో ఒక్క మగాడు కూడా మిగలడు. ఓకే, అలాగే నెక్స్ట్ బాహుబలి. మరణం మరణం మహాసేన. ఏది మరణం? మన గుండె ధైర్యంగా శత్రుబలగం పెద్దదనుకోవడం మరణం. రణరంగంలో చావు కన్నా పిరిగితనంతో బతికుండడం మరణం. నా తల్లిని అవమానించిన నీచుడు కళ్ళెదురకుండా నవ్వుతూ దిగి చూస్తుంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాదకుండా పిరిగితనంతో పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నా తల్లిని, నా నేలని ఏ నీచుడు కృష్ణుడు ముట్టుకోలేడని రొమ్ము చీల్చి నెత్తురు తాగి చెప్పడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? నాతో చచ్చేదెవరు? ఆ మరణాన్ని దాటి నాతో బతికేదెవరు? జై మహేష్మతే. అలాగే రాజాసాబ్. హలో హలో, బండి కొంచెం మెల్లగా, అసలుకే నా లైఫ్ అంతది మాత్రం పరిచయం చేద్దామని. పరిచయం చేయడం ఏంట్రా? మరి చూస్తారేట్రా? పరిగెత్తండి. అవును, నేనే చంపిన. అయితే ఏంద్రి ఇప్పుడు? ఓకే ఫ్రెండ్స్, అలాగే మీ అందరి కోసం బుజ్జిగాడి నుంచి అండ్ ఏమన్నా మాట్లాడండి, ఏమన్నా పాట పాడండి, ఐ లవ్ యూ అండి. అండ్ పునుకాక పండ వర్షమ సుత్తి సుత్ತಿ వంಡೆ ಕಣ್ಣುಮುನ್ನಡೆಯ ಕಲ್ತು ಮಾದ್ರೆ ಸುತ್ತೇ ಎರಕ ನಾಂದ ಬುಜ್ಜಿ ಸುತ್ತೇ ಎರಕ వాని బాధ ఇత్యాది ఎరుముండ. ఓకే, అలాగే మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి చిన్న డైలాగ్. సార్, ఫామ్ హౌస్లో స్వెటర్లు వేసుకుని కిటికీ నుంచి ప్రపంచం చూస్తూ మాలాంటి జనరేషన్ కామెంట్ చేయకండి సార్, అస్సలు బాగోదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ప్రభాస్ గారి డైలాగ్ చెప్తాను, మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.